చంద్రబాబు బరి తెగించి సాగించిన మద్యం దోపిడీ దందాకు టీడీపీ గూటి చిలుక సిఐడి పచ్చతర్పణం వదిలేసింది. ఆ కేసులో ఆధారాలు లేవని న్యాయస్థానానికి నివేదించింది. తద్వారా ఆ కేసు మూసివేతకు మార్గం సుగమం చేసింది. 2014-19లో టీడీపీ హయాంలో చంద్రబాబు సాగించిన అవినీతి దందాపై నమోదైన కేసుల మూసివేత కుట్రలో మరో అంకాన్ని ముగించింది. మద్యం దోపిడీ కేసులో నిందితుడైన చంద్రబాబు 2024లో ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో సిఐడి ఆయన గూటి చిలకగా మారిపోయింది. అదే అదునుగా తన మద్యం దోపిడీ కేసు అర్ధాంతరంగా మూసివేతకు చంద్రబాబు చకచకా పావులు కదిపారు. నిందితుడైన ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో పోలీస్, సిఐడి అధికారులతో ఆ కేసులపై సమీక్ష నిర్వహించి కుట్రకు తెరతీశారు. ఆ కేసును ఎలా క్లోజ్ చేయాలో ఆయనే దిశానిర్దేశం చేసినట్లు అప్పుడే స్పష్టమైంది. ఆ బాధ్యతను చంద్రబాబు తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూత్రాకు అప్పగించడంతో పాటు మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్లకు ప్రత్యేక బాధ్యతలు కేటాయించారు. మొత్తం రాజ్యాంగ వ్యవస్థలను బరితెగించి దుర్వినియోగం చేస్తూ మద్యం దోపిడీ కేసు మూసివేత ద్వారా కుట్రలో ఓ అంకాన్ని పూర్తి చేశారు. రాష్ట్రంలో 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు మద్యం దోపిడీకి తెగబడ్డారు. 2012 నుంచి అమల్లో ఉన్న ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారు. ఆర్థిక శాఖ అనుమతి గాని, కేబినెట్ ఆమోదం గాని లేకుండానే 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తెచ్చింది. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలు 216, 217 జారీ చేసింది. దీనిపై వైఎస్ఆర్సీపీ హయాంలో పక్కాగా విచారణ జరిగింది. చంద్రబాబుపై కేసు నమోదైంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తనపై ఉన్న లిక్కర్ కేసును మూసివేయించుకున్నారు. సిఐడితో పిటిషన్ వేయించి క్లోజ్ చేయించుకున్నారు. లిక్కర్ కేసులో దర్యాప్తును ముగిస్తూ సిఐడి పిటిషన్ దాఖలు చేయగా విచారణ అనంతరం ఏసీబీ కోర్టు కేసును క్లోజ్ చేసింది.